వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మి గారు, తులారాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతోంది? తులారాశికి వచ్చేటప్పటికి మనకి అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు మనకి ఒక తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ మాసంలో పర్టికులర్గా వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క మార్పు, అలాగే వీళ్ళకి శుక్రుడు యొక్క మార్పు, అంటే రాష్ట్రాధిపతి అయ్యాడు కదా, ఆయన 9th హౌస్లోంచి 10th హౌస్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది జూలై 7th. ఓకే. సో ఎప్పుడైతే ఈ మార్పు జరుగుతుందో, ఈ మార్పు వల్ల ఎలాంటి అవుతాయంటే ఎక్కువగా అంటే 9వ ఇంట్లోంచి 10వ ఇంట్లోకి వస్తున్నాడు. 9 దూర ప్రయాణాలు ఓకే సూచిస్తాయి. 10 వచ్చేటప్పటికి మన ఉద్యోగం అంటే ఉద్యోగపరంగా మార్పులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది వీళ్ళకి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాల్లో ఆలస్యం అయినా కూడా కంప్లీట్ అవ్వడం, లేదా వాటిని మొత్తానికి ఏదో రకంగా కష్టపడి పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఏవైనా అంటే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఈ యొక్క తులారాశి వాళ్ళు ఉన్నారో, తులారాశి వాళ్ళకి షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, మళ్ళీ సప్తమం నుంచి అష్టమంలోకి ఈ యొక్క కుజుడు యొక్క ప్రయాణం అనేది జరుగుతోంది. అష్టమ స్థానంలో కుజ గురువులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఓకే. సో అష్టమ స్థానంలో కుజ గురువులు మరి ఇద్దరు మంచిదేనా అంటే ఒక రకంగా అంత పెద్ద ఫలితాలను ఏమీ ఉండవు. అప్పుడు కానీ కుజుడు దేనికి కారకుడిగా చెప్పుకుంటున్నాం మనం? భూములకు కానీ సర్జరీలకు కానీ ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిలో కారకుడిగా చెప్తున్నాం. ద్వితీయాధిపతి అయ్యాడు అందులో వీళ్ళకి. ద్వితీయాధిపతి అయ్యి ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సో ద్వితీయ సప్తమాధిపతి మారకాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఇలాంటి ప్రాపర్టీ విషయాల్లో వాటిల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే గురువుతో కలిసి ఉంటాడు కాబట్టి అంత పెద్దగా మోసపోయే అవకాశము నష్టము అంటూ ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ బంధువర్గం ముఖ్యంగా అంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా, సప్తమ స్థానం అనేది భార్యాభర్తలు చికాకులు, ఒకరికొకరు మాటలు అనుకోవడం, లేదా అక్కర్లేని విషయాలు ఎవరి విషయాల్లో తీసుకొచ్చి ఇంట్లో డిస్కషన్ చేసుకోవడం. ఓకే. వీళ్ళ వల్ల వీళ్ళకి కాకపోయినా బయట సమాజంలో ఉన్న చెత్తా చెదారాలను తీసుకొచ్చి ఇంట్లో డిస్కషన్ పెట్టుకోవడం, దానివల్ల వీళ్ళిద్దరూ ఇబ్బంది పడ్డం. ఓకే. ఇలాంటివి ఉంటుంటాయి కూడా అక్కర్లేని విషయాలు చర్చల్లోకి రానివ్వద్దు. ప్రశాంతంగా ఉండడం అనేది ఉత్తమం. అలాగే దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాని తర్వాత నవమస్థానంలో మనకి రవి యొక్క సంచారం తదనంతరం దశమంలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నవమస్థానంలో రవి యొక్క సంచారం ఉందో అప్పటి వరకు ఆత్మకారకుడు మనకి యొక్క రవి. సో తండ్రి లాంటి వాడు కాబట్టి తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, ఆస్తిపాస్తుల వ్యవహారాలు కానీ, లేకపోతే తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ ఇలాంటి వాటిల్లో అన్నిటిలోనూ జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే రవి మార్పు చెందుతాడో దశమంలోకి మార్పు చెందుతాడు కాబట్టి రాజకీయ పరంగా ఉన్నతి, కాస్త ఉద్యోగాల్లో మంచి మార్పులు, గవర్నమెంట్ పరంగా మంచి అంటే ఏదైనా అప్పటి వరకు గుర్తింపు కావచ్చు, పదోన్నతులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఈ రాశి వారికి కనబడుతుంది. మరి అయితే ఈ రాశి వారికి గురుబలం లేదు కదా అని అనుకుంటే ఈ రాశి వారికి గురుబలం లేదు. కానీ గురుబలం లేకపోయినా కూడా రవి యొక్క మార్పు వల్ల కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా శని యొక్క వక్రీకరణ వీళ్ళకి. అయితే ఈ తులారాశి వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి అయిన శని పంచమం నుంచి చతుర్థ స్థానం వక్రీకరించడం వల్ల మళ్ళీ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీలు అలాంటివి ఏమైనా కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం, లేదా ఇప్పుడు చూడండి కొంతమంది అయితే లాంగ్ టర్మ్లో తీసుకుంటారు ప్రాపర్టీస్. వాటిల్లో మేము ఒక ఏడాదో 2 ఏళ్ళో టైం తీసుకుని ఇన్వెస్ట్ చేయండి, మేము తర్వాత మీకు ప్రాపర్టీని అప్పచెప్తాను. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాటిల్లో జాగ్రత్త అనేది వహించాలి. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ ప్రేమ వ్యవహారాలు లేకపోతే వీటికి సంబంధించి ఉన్నాయో అవన్నీ కొద్దిగా క్రియేటివిటీ రంగాల్లో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండడం అనేది కనబడుతుంది. అలాగే ఈ సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, మంచి గుర్తింపు లభించడం, వాళ్ళకంటూ వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉండడం, సంగీతం, సాహిత్యం, లలిత కళలు వీటికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే తులారాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా
కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు. లేదా చరిత్ర పారాయణ చేయలేని వాళ్ళు కనీసం ప్రతిరోజు దత్తాత్రేయుల వారి యొక్క టెంపుల్కి వెళ్ళి రోజు ఒక 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా. ఓకే.